విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కమలాపూర్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వేదాద్రిని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెండ్ చేశారు. భోజనం తయారీపై సరైన సూచనలు చేయకుండా 32 మంది విద్యార్థినుల అనారోగ్యానికి కారణమైనందున అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా వంట చేసే 4వ తరగతి ఉద్యోగులకు నాణ్యమైన భోజనం తయారీ పట్ల సరైన సూచనలు ఇవ్వకపోవడం వల్ల దేవరకొండ మండలం కమలాపూర్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినుల అనారోగ్యానికి కారణమైన హెడ్ మాస్టర్ వేదాద్రిపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ దేవరకొండ మండలం కమలాపూర్ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ విధులకు హాజరు కావడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా నాణ్యమైన భోజనం తయారు చేసే విషయంలో 4వ తరగతి ఉద్యోగులకు సరైన సూచనలు ఇవ్వకపోవడం పట్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఆధారాలను బట్టి నిర్ధారణకు రావడం జరిగిందని తెలిపారు. అందువల్ల పాఠశాల హెడ్ మాస్టర్ వేదాద్రిని సీసీఏ రూల్స్ ప్రకారం తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, అంతేకాక క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.